Hi children, good morning. How are you all? Hope everybody are fine and safe. In previous class we discussed about some word problems. Is it? Okay. Today we are going to discuss about properties of additions. Okay, first property is, see, let us add 31,729 and 22,512. సో 31,729 ప్లస్ 22,512 ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే వాటి యొక్క రిజల్ట్ ఎంత వచ్చిందమ్మా మనకి ఆన్సర్? ద సమ్ ఈజ్ 54,241. ఓకే, అంటే దీన్ని ఫస్ట్ నెంబర్, దిస్ ఈజ్ సెకండ్ నెంబర్ అనుకుంటే మనము ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 54,241. సో వీటి యొక్క ఆర్డర్ని చేంజ్ చేసి ఫస్ట్ సెకండ్ నెంబర్ తర్వాత ఫస్ట్ నెంబర్ యాడ్ చేద్దాం. 22,512 ప్లస్ 31,792 సెకండ్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సేమ్ ఆన్సర్ 54,241. అంటే ఆర్డర్ చేంజ్ అయినా కానీ మనకి ఇక్కడ సమ్ అనేది ఎలాంటి చేంజ్ లేదు. దర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ దేర్ చేంజ్ దేర్ ఆర్డర్స్. ఓకే, ద సమ్ ఈజ్ నాట్ చేంజ్. ఆర్డర్ చేంజ్ అయినా కానీ వాటి యొక్క సమ్లో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ప్రాపర్టీ. ఓకే, సో వీ కెన్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ టూ నంబర్స్ వెన్ ఫైండింగ్ దేర్ సమ్. ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్. ఓకే, ఆర్డర్ చేంజ్ చేసినా సరే ఫస్ట్ నెంబర్ ఫస్ట్ వేసుకొని డౌన్ సెకండ్ నెంబర్ వేసుకొని యాడ్ చేసినా మనకి సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. సెకండ్ నెంబర్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నెంబర్ వేసుకొని యాడ్ చేసినా సరే మనకి సేమ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇఫ్ వీ కెన్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ టూ నెంబర్స్ వెన్ ఫైండింగ్ దేర్ సమ్, ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్. ఇఫ్ సపోజ్ మనం ఫస్ట్ నెంబర్ని ఏ అని సెకండ్ నెంబర్ని బి అని తీసుకున్నాం అనుకోండి, A and B be any two numbers, then A plus B is equal to B plus A. What is the first property manaki? Order property is A plus B is equal to B plus A. That means when we change the orders, the sum is not change. అంటే మనము ఆర్డర్ చేంజ్ చేసినా కానీ సమ్లో మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ప్రాపర్టీ. What is order property? A plus B is equal to B plus A. Okay. Next property. Let us add 21,574, 17,248 and 23,841. Here given three numbers. Okay. So this is first number, second number and third number. సో లెట్ us యాడ్. చూడండి, మనము ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని యాడ్ చేద్దాం. సో 21,574 ప్లస్ 17,248 ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 38,822. ఓకే, నెక్స్ట్ ఈ వచ్చిన ఈ సమ్కి థర్డ్ నెంబర్ ఉంది కదా 23,841. ఈ థర్డ్ నెంబర్ని కూడా యాడ్ చేద్దాం. సో 38,822 ప్లస్ 23,841 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి సమ్ ఎంత వస్తుంది? 62,663. ఓకే, మీరు రఫ్ నోట్స్ తీసుకొని ఇవన్నీ ఒకదాని కింద 1 by 1 మన కాలమ్ మెథడ్లో వేసుకొని యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకే, అంటే మనం ఇక్కడ ఏ ఆర్డర్లో చేసామో ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఈ రెండింటిని యాడ్ చేసి ఆ వచ్చిన సమ్కి థర్డ్ నెంబర్ని యాడ్ చేసాం. ఓకే, అలా కాకుండా నేను ఇక్కడ ఆర్డర్ చేంజ్ చేస్తున్నాను. సెకండ్ నెంబర్ని థర్డ్ నెంబర్ని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, 17,248 ప్లస్ 23,841 ఈ సెకండ్ థర్డ్ నెంబర్స్ని యాడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 41,089 వచ్చింది. ఓకేనా, 41,089 ఈ సెకండ్ థర్డ్ యొక్క సమ్కి ఇప్పుడు నేను ఫస్ట్ నెంబర్ని యాడ్ చేస్తున్నాను. ఓకే,
సో 21,574 ప్లస్ 41,089 ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ నాకు ఎంత ఆన్సర్ వచ్చిందమ్మా 62,663. అంటే మనం ఇక్కడ ఫస్ట్ సెకండ్ యాడ్ చేసి తర్వాత థర్డ్ నెంబర్ యాడ్ చేసిన 62,663నే వచ్చింది. ఇక్కడ నేను సెకండ్ థర్డ్ని ఫస్ట్ యాడ్ చేసి తర్వాత వచ్చిన ఆన్సర్ని ఫస్ట్ నెంబర్కి యాడ్ చేసినా సరే 62,663నే వచ్చింది. అంటే ఇక్కడ మనకి గెట్ ద సేమ్ సమ్ ఇన్ బోత్ కేసెస్. ఇక్కడ ప్లేసెస్ చేంజ్ చేసినా కానీ అంటే గ్రూప్స్, ఇక్కడ గ్రూప్స్ దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ రీగ్రూపింగ్ ప్రాపర్టీ. అంటే మనం ఇక్కడ గ్రూప్స్ని చేంజ్ చేస్తాం. చూడండి, బ్రాకెట్లో ఉన్న వాటిని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. బ్రాకెట్ ఆఫ్ 21,574 ప్లస్ 17,248 ప్లస్ 23,841 is equal to 62,663. At the same time, 21,574 plus bracket of 17,248 plus 23,841 is also 62,663. అంటే ఇక్కడ మనకి బ్రాకెట్లో ఉన్న వాటిని ఫస్ట్ యాడ్ చేస్తున్నాం, తర్వాత విడిగా ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి. ఇక్కడ కూడా బ్రాకెట్లో ఉన్న వాటిని ఫస్ట్ యాడ్ చేసి తర్వాత విడిగా ఉన్న నెంబర్ని యాడ్ చేస్తాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే సమ్ము, ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత వచ్చే సమ్ కూడా సేమే అయింది. వి గెట్ ద సేమ్ సమ్ ఇన్ బోత్ కేసెస్. సో వాట్ ఈస్ ద ప్రాపర్టీ? We can change the grouping of 3 numbers when finding their sum, first number plus second number. ఈ రెండు బ్రాకెట్లో ఉన్నాయి మనకి, అంటే ఈ రెండు ఫస్ట్ యాడ్ చేయాలి. వచ్చిన ఆన్సర్ సమ్కి థర్డ్ నెంబర్ని యాడ్ చేస్తాం. ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ సెకండ్ నెంబర్ ప్లస్ థర్డ్ నెంబర్. ఇప్పుడు బ్రాకెట్లో ఉన్న సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ని యాడ్ చేసి ఫస్ట్ నెంబర్ని యాడ్ చేసినా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. బ్రాకెట్లో ఉన్న ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ యాడ్ చేసి వచ్చిన ఆన్సర్కి థర్డ్ నెంబర్ని యాడ్ చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ నెంబర్ మనం ఏబిసి అనుకున్నట్లయితే ఇఫ్ ఏ బి అండ్ సి కెన్ బి ద ఎనీ 3 numbers, then bracket of a plus b plus c is equal to a plus bracket of b plus c. Okay, this is called regrouping property. గ్రూప్స్ అంటే బ్రాకెట్స్లో ఉన్న నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి ఇక్కడ మనకి. ఓకేనా, గ్రూప్స్ చేంజ్ అయినా సరే ఆన్సర్ అనేది సమ్ అనేది ఎలాంటి డిఫరెన్స్ లేదు మనకి. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ regrouping property. First property is order property. A plus b is equal to b plus a. అంటే లెఫ్ట్ రైట్ అంటే ఫస్ట్ సెకండ్ చేంజ్ అయినా కానీ మనకి సమ్ ఎలాంటి చేంజ్ లేదు. సెకండ్ ప్రాపర్టీ ఏంటి? గ్రూప్స్. ఇక్కడ గ్రూప్స్ చేంజ్ అయినా సరే ఇక్కడ గ్రూపు ఏ ప్లస్ బి అనేది 1 గ్రూపు, రైట్ సైడ్కి వచ్చేసి బి ప్లస్ సి అనేది ఒక గ్రూపు. ఓకేనా, ఏ ప్లస్ బి గ్రూప్ని యాడ్ చేసి సికి యాడ్ చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. బి ప్లస్ని గ్రూప్ని యాడ్ చేసి తర్వాత వచ్చిన ఆన్సర్ని ఏకి యాడ్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే గ్రూప్స్ చేంజ్ అయినా కూడా ఇక్కడ కూడా మనకి సమ్ అనేది ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ regrouping property. This is our second property. Next, let us see the third property. Let us add 12,475 and 0. This property is called additive property of 0. చూడండమ్మా, మనకి ఇక్కడ ఎనీ నెంబర్, యూ కెన్ టేక్ ఎనీ నెంబర్, ఏ నెంబర్ని అయినా సరే మనము 0కి యాడ్ చేసినప్పుడు సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ అదే నెంబర్ వస్తుంది మనకి. తెలుసు కదా, 5 + 0 = 5, 7, 4 బ్రింగ్ డౌన్ చేస్తున్నాను, 2 బ్రింగ్ డౌన్ చేస్తున్నాను, 1 బ్రింగ్ డౌన్ చేస్తాను. లెట్ us add 12,475 and 0. ఏదైనా ఒక నెంబర్కి 0ని యాడ్ చేసినప్పుడు మనకి సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫే వస్తుంది. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ additive property of 0. అలాగే 0కి మనం ఏదైనా నెంబర్ని యాడ్ చేసినా సరే సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫే వస్తుంది. 0 + 12,475. చూడండి, ఈ 0కి 12,475 యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లేసెస్ ఏం లేవంటే 0s అనే కదా, మీకు తెలుసు కదా ఆల్రెడీ యూనో. ఓకే, సో 0 + 5 is also 5, 7 bring down, 4 bring down, 2 bring down, 1 bring down. సేమ్ ఆన్సర్ 12,475. అంటే
ఏదైనా ఒక నెంబర్కి జీరోని యాడ్ చేసినా సేమ్ నెంబరే వస్తుంది, జీరోకి ఏదైనా నెంబర్ని యాడ్ చేసినా సరే సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫే వస్తుంది. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ additive property of zero. When we see that when 0 is added to a number or a number is added to 0, the sum is the number itself. A plus 0 is equal to a, and also 0 plus a is equal to a. ఇక్కడ a అనేది మనము ఏదైనా ఒక నంబర్. ఓకే, do you understand? These are the three properties. First property is order property. ఆర్డర్ చేంజ్ అయినా కానీ సమ్ ఎలాంటి చేంజ్ ఉండదు. సెకండ్ ప్రాపర్టీ ఈజ్ రీగ్రూపింగ్ ప్రాపర్టీ. గ్రూప్స్ చేంజ్ అయినా సరే ఆన్సర్లో ఎలాంటి చేంజ్ ఉండదు. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఈజ్ additive ప్రాపర్టీ ఆఫ్ జీరో. అంటే ఏదైనా ఒక నెంబర్ని జీరోకి యాడ్ చేసినప్పుడు సేమ్ నెంబరే వస్తుంది, నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, దీస్ ఆర్ ద త్రీ ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్స్. Is it clear? Okay, next we'll do the homework. Using these three properties you have to do the homework. Let us practice 2.3. చూడండి, ఇక్కడ fill in the blanks. ఇక్కడ మనకి గివెన్ నెంబర్ని ఏ అనుకుంటే a plus b is equal to b plus a. ఆ ఫార్ములా యూస్ చేసుకొని గివెన్ నెంబర్స్లో మనం ఇక్కడ fill in the blankలో ఏం పెట్టాలనేది మీకు తెలుసు. సేమ్ ఇక్కడ కూడా a plus b is equal to b plus a. ఆల్రెడీ ఇక్కడ ఏ ఏంటో బి ఏంటో మీకు తెలుసు కదా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ a plus b is equal to b plus a అంటున్నాను. ఇక్కడ a b అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏం మిస్ అయిందో ఇటువైపు ఉన్న నెంబర్ చూసి మనమే ఇటు రాసేయాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ హియర్ ఆల్సో a plus b is equal to b plus a. సేమ్ హియర్ ఆల్సో a plus b is equal to b plus a. నెక్స్ట్ హియర్ గ్రూపింగ్ ప్రాపర్టీ, రీగ్రూపింగ్ ప్రాపర్టీ. ఇక్కడ a plus b బ్రాకెట్ ఆఫ్ a plus b ప్లస్ c is equal to a plus బ్రాకెట్ ఆఫ్ b ప్లస్ c. ఓకేనా, ఇక్కడ a b c అనేవి ఏంటో మనకు తెలుసు కాబట్టి ఇక్కడ మనకి బ్రాకెట్ ఆఫ్ b ప్లస్ cలో c ఏంటనేది ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, బ్రాకెట్ ఆఫ్ a plus b ప్లస్ c is equal to a ప్లస్ బ్రాకెట్ ఆఫ్ b ప్లస్ c. అంటే మనకి ఇక్కడ a b c అనేవి మనకు తెలుసు. ఈ బ్రాకెట్లో a రాయాలి అండ్ దిస్ బ్రాకెట్ యూ కెన్ రైట్ b. ఓకే, b ప్లస్ c. నెక్స్ట్ ఇవి నంబర్స్ కాపీ చేయడమే కదా, చూసి ఈజీయే కదమ్మా. ఓకే, డూ ద హోంవర్క్. సేమ్ హియర్ ఆల్సో a plus b plus c is equal to a plus bracket of b plus c. See the 8th question, this is additive property of 0. You can take an a plus 0 is equal to a. 0 ki no value, number itself వస్తుంది కాబట్టి కాపీ చేసాను. at the same time here also a plus 0 అంటే ఇక్కడ మనకి a మిస్ అయింది. 0కి ఏ నెంబర్ని యాడ్ చేసినా సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ వస్తుంది కాబట్టి ఇదే కదా ఏ అవుతుంది, సో కాపీ చేయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆల్సో సేమ్, a plus 0 is equal నెంబర్ ఇట్ సెల్ఫ్ వచ్చింది కాబట్టి నెంబర్ ఇట్ సెల్ఫ్ రావాలి అంటే మనము ఏ నెంబర్కైనా ఎంత యాడ్ చేస్తే ఇట్ సెల్ఫే వస్తుంది, 0 యాడ్ చేసినప్పుడే కాబట్టి సో ఈ బ్రాకెట్లో ఏం రాయాలో మీరు రాసేయండి. ఇస్ ఇట్ క్లియర్? విల్ యూ డూ ద హోంవర్క్? Do the homework and take photo and send it to my WhatsApp.